హాయ్ హలో నమస్తే దోస్తులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతగా మన ఎంఎన్ కార్టూన్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. మా సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దోస్తులు. నిన్న కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో పోస్ట్ చేయలేకపోయాం ఫ్రెండ్స్. అందుకే కొంచెం చింతిస్తున్నాము. చాలా మంది కామెంట్ చేశారు, వీడియో రాలేదు ఏంటండి అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మొన్న పెట్టిన వీడియోలో వాయిస్ చేంజ్ చేశాం కదా, అది నచ్చలేదని కామెంట్ చేశారు. మేమైతే చాలా చాలా ఫీల్ అయ్యాము. కంటిన్యూగా ఎలా అయితే వీడియో ఉండేనో, ఇంతకు ముందు వాయిస్ ఏదైతే ఉండేనో అదే పెట్టండి అని చెప్పేసి అందరు కామెంట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మరొకసారి అలాంటి మిస్టేక్ జరగదు. ఖచ్చితంగా మా వాయిస్ పెడతాము. ఎప్పుడు వచ్చే పాత వాయిస్ పెడతామండి, ఏమనుకోకండి. మొన్న వీడియో చూసారు కదా, ఈ రోజు మరి టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయింది అనుకుంటా. వీడియో ఎలా ఉందంటే చాలా చాలా బాగుంది. వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ వీడియో చూడగానే వెంటనే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ని గట్టిగా ప్రెస్ చేయండి, మీకు అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. అదండి, మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మైథిలి, ఏం చేస్తున్నావే? అంత పరిశానలో కూర్చున్నావు. పాప పడుకుందా? ఏం చేయాలండి, మీరు రోజు ఒక భయం చెప్తున్నారు. అత్తయ్య అలా చెప్తుంది, మీరేమో ఇలా చెప్తున్నారు. హరిత మన ఇంటికి పాప గురించే వస్తుందని అంటున్నారు కదా, భయం వేస్తుందండి. ఆ పాప వాచుకి తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తుందా ఏమి? అవునే, మరి ఉన్నదే అన్నాము. అమ్మతో కూడా పాప గురించి పదే పదే అడుగుతుందంట హరిత. అమ్మకు డౌట్ వచ్చి నాతో అన్నది. అందుకని ఆ విషయం నీతో మొన్న అన్నాను. మరి 2-3 రోజుల నుంచి అయితే రావట్లేదు, బిజీగా ఉన్నట్టుంది డ్యూటీలో. పాప మన దగ్గరనే ఉండాలండి. పెద్దగా అయ్యే వరకు మనతోనే ఉండాలి. మనకు పిల్లలు లేరనే బెంగ లేకుండా మనకు ఆ పాప ఉందనే ధీమాగా ఉండాలండి. ప్లీజ్ అండి, ఏదో ఒకటి చెయ్యండి. హరితను మన ఇంటికి రాకుండా చెయ్యండి. హరితనైతే ఇంటికి రాకుండా చేయలేం మైథిలి. ఎందుకంటే హరిత వాళ్ళ మమ్మీ, మీ అత్తమ్మ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. చిన్నప్పుడు ఒకే దగ్గర ఆడుకునే వాళ్ళంట, ఒకే దగ్గర చదువుకునే వాళ్ళంట. అందుకే వాళ్ళు చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు మనం చెప్పింది ఆమెకు చెప్తే మనం ఊకుంటుందా? మమ్మీ నన్ను తిడుతుంది, నిన్ను తిడుతుంది. అత్తయ్య అసలు మనం సంతోషంగా ఉండడం ఇష్టం ఉండదా అండి? మన ఇంటికి వారసురాలు కావాలనే కదా అనుకుంటున్నాం. మనం ఏమైనా తప్పు పని చేసామా ఇందులో? మీరు ఎందుకండి అత్తయ్యకి సపోర్ట్ చేస్తున్నారు? నీకు సపోర్ట్ చేసినట్టు నీ ముందు ఉంటాను, అమ్మకు సపోర్ట్ చేసినట్టు అమ్మ ముంగట ఉంటాను. కాబట్టి ఇంట్లో ఏ కలతలు లేకుండా ఉన్నాయి. లేదంటే మొన్న తలనొప్పి వచ్చిన రోజే గందరగోళం చేసింది. ఇంట్లో ఎవ్వరు పట్టించుకోరు, అది ఇది అని చెప్పేసి మస్తుగా భయపెట్టించింది మనల్ని. ఫోన్లు చేసింది చుట్టాలకు అందరికీ. ఇలాగే ఉంటుంది అమ్మ పరిస్థితి. సైలెంట్గా ఉండు. అమ్మతో మంచిగా ఉన్నట్టు ఉంటాను, ఇక్కడ నీతో మంచిగా ఉన్నట్టు ఉంటాను. హరిత విషయం తర్వాత తెలుద్దాం కానీ. ఎవరికి సపోర్ట్ చేసినట్టన్నా నటించండి, నాకైతే తెలీదు. అత్తయ్యతో మాట్లాడి ఈ విషయాన్ని ఒప్పించండి. హరితని ఇంటికి రాకుండా చెయ్యండి. మళ్ళీ పాప విషయం అస్సలు తీయొద్దు హరిత. నాకైతే చాలా భయం వేస్తుంది. రాత్రి అంతా నిద్ర పట్టట్లేదు, పాపని తీసుకెళ్ళిపోతుందో ఏమో అని. ఇది ఎక్కడిదిరా బాబు? ఇటు పెళ్ళాంకు చెప్పలేను, అక్కడ అమ్మకు చెప్పలేను. ఇద్దరి మధ్యలో తబల వాయించినట్టు వాయించేస్తున్నారు నన్ను. అమ్మనేమో హరితకు విషయం చెప్పినవా, హరితకు ఏమైంది, ఎందుకు వస్తుంది, పాపని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి మొన్న గొడవ పెట్టుకుంది. ఇప్పుడేమో అమ్మకు చెప్పకుండా హరితని ఇంటికి రానివ్వకుండా చెయ్యాలి ఇదంటది. ఇప్పుడు ఎవరికి చెప్పాలి, ఏం కథ? ఏమండి, అదిగో హరిత వచ్చింది, చూడండి ఒకసారి అక్కడ. అయ్యో, అక్కడే నిల్చున్నారేంటి? హరిత గారు రండి, కూర్చోండి. బాగున్నారా మైథిలి గారు? బాగున్నాను హరిత గారు, మీరు బాగున్నారా? బాగున్నాను మైథిలి. అయితే ఏంటి ఇద్దరు అలా షాక్ అయిపోయారు నన్ను చూసి? అదేం లేదు హరిత గారు, మామూలే. మీరు మమ్మీతో ఎక్కువ మాట్లాడతారు కదా, సడన్ గా ఇక్కడికి వచ్చేసరికి షాక్ అయ్యాము. అలా వచ్చి నిల్చున్నారేంటా అని అనిపించింది. లేదు, ఆంటీ లేనట్టున్నారు కదా, పిలుస్తూ పిలుస్తూ ఇక్కడికి వచ్చేసాను. వాళ్ళు చూస్తే ఆంటీ లేరు, మీరు ఇక్కడ మాట్లాడుతున్నట్టు వినిపించింది,
అందుకే ఇట్లా వచ్చానండి. ఓకే ఓకే మైథిలి టీ తీసుకురాపో హరిత గారికి. సరేనండి, ఇప్పుడే తెస్తాను. వద్దండి, పర్వాలేదు, నేను ఇప్పుడే టీ తాగేసి వచ్చానండి. ఇప్పుడు ఏం వద్దు, కాసేపు మీతో మాట్లాడదామని ఇలా వచ్చాను. అలా ఎందుకండి, టీ తాగండి, ఏం పర్వాలేదు, తీసుకురాపో మైథిలి. అయ్యో మీకెందుకండి శ్రమ, వద్దు. ఇందులో శ్రమ ఏముందండి హరిత గారు, వెళ్ళి తీసుకొస్తానుండండి 2 నిమిషాలలో. చెప్పండి మేడం, డ్యూటీ ఎలా నడుస్తుంది, పర్వాలేదా, అంతా ఓకేనా? మీ రూమ్ దగ్గర ఏదో ప్రాబ్లం అని చెప్పారు మొన్న అమ్మ, దొంగలు ఏదో డోర్ కొడుతున్నారు, నైట్ అంతా నిద్ర పట్టట్లేదు ఆంటీ అని చెప్పారంట కదండి, ఇప్పుడు ఓకేనా అంతా? అవునండి, కొన్ని రోజుల క్రితము అలా జరిగింది. ఒక వారం 10 రోజుల నుంచి మళ్ళీ ఏం సౌండ్స్ వస్తలేవండి. ఇప్పుడైతే పర్వాలేదు. కానీ నేను రూమ్ గురించి చెప్పాను కదా ఆంటీకి, ఏమైనా రూమ్ చూసారేమో అని చెప్పి మళ్ళీ ఇట్లా కలిసి పోదామని వచ్చానండి. కానీ ఆంటీ గారు లేరు. ఇక్కడ రూములు రెంట్లు ఉంటాయండి, కానీ నిన్న మొన్న అంతా స్కూల్ స్టార్ట్ అయ్యి కాలేజీలు స్టార్ట్ అయ్యి అన్ని ఫుల్ఫిల్ అయిపోయాయండి. లేదంటే మామూలుగా అందరికి దొరికేవి రూమ్లు ఇక్కడనే ఎక్కువ ఉంటాయి. బాగా రిచ్ ఏరియా కదా, ఈ ఏరియాలో చాలానే ఉంటాయి ఖాళీగా. కానీ ఈ మధ్య చాలా మంది వచ్చేసారండి. మమ్మీ చూసిందో మరి ఏంటో, ఎవరిల్లన్నా నాతో అయితే చెప్పలేదు. తీసుకోండి హరిత గారు. ఇదేంటి దొంగను చూసినట్టు వీళ్ళు నన్నే గమనిస్తూ ఉన్నారు. అసలు వీళ్ళ మనసులో ఏముంది, నేను రావడం ఎందుకు వస్తున్నానా అని ఆలోచిస్తున్నట్టుగా చూస్తున్నారు నన్ను. అసలు ఎందుకలా భయంతో ఎందుకుంది మైథిలి? అవును, ఒకటి అడగడం మర్చిపోయాను. అప్పటి నుంచి మీరిద్దరే కనిపిస్తున్నారు ఇక్కడ. పాప ఏది? పాప పడుకోనుందా? అమ్మో, పాప గురించి అడుగుతుందండి. ఇప్పుడు ఏం చేద్దాం? పాపని చూపించమని అడుగుతుందేమోనండి. నువ్వు ఇలా భయపడుతుంటేనే ఆవిడకు డౌట్ వస్తుంది, మూసుకొని కూసో. ఏమైందండి మైథిలి గారు? అసలు నేను మాట్లాడుతుంటే మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. పాప ఏది, పడుకుందా అని అడిగితే అలా భయపడుతున్నారేంటి? అది ఏం లేదండి హరిత గారు, పాప నిద్రపోయిందండి. మార్నింగ్ నుంచి కొంచెం జలుబు జ్వరము అవన్నీ ఉన్నాయండి. అందుకే పాపను బయటకు తీసుకురావట్లేదండి. ఇంకా ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా, వాళ్ళు ఎత్తుకున్నా చేసినా ఇంకా ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పారండి డాక్టర్ గారు. అందుకే బయటకు తీసుకురావట్లేదండి, పడుకోనుంది. అవునండి, మైథిలి చెప్పింది నిజమండి హరిత గారు. వీళ్ళు నటించమంటే జీవించేస్తున్నారు. పక్క పాప లతక్క పాపనే అయ్యుంటది. అందుకే వీళ్ళు ఎప్పుడొచ్చినా నాకు పాపనైతే దగ్గరికి తీసుకురావట్లేదు, చూపించట్లేదు. ఎప్పుడొచ్చినా పడుకోనుంది, జ్వరం వచ్చింది, బయటకు తీసుకురావద్దని చెప్పారు, ఇవే కథలు చెప్తున్నారు. ఇప్పుడు ఎలా? జ్వరం వచ్చిందంటే కూడా చూడ్డానికి లోపలికి వస్తుంది అంటారేమో. పాపను చూడడం ఎలా? పాపను చూసానంటే పక్క గుర్తుపడతాను. సరేనండి, పాపకు జ్వరం వస్తే మరి ఇంకేం చేస్తాం, పడుకోనివ్వండి. రేపు వస్తాను. పాపను ప్రత్యేకంగా చూడాలనిపిస్తుందండి. ఎందుకంటే చిన్నపిల్లలంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక్క కొడుకున్నాడు, అయితే పాప అంటే ఇష్టం నాకు. ఆడపిల్లలు లేరండి. అందుకే మీ పాపను చూడాలని వచ్చినప్పుడల్లా అడుగుతున్నాను. మీరేమో జ్వరం వచ్చింది, లోపల ఉంది అంటున్నారు. సరేలేండి, రేపో ఎల్లుండో మళ్ళీ వస్తాను. అప్పుడు ఖచ్చితంగా పాపను చూస్తాను. సరేనండి, వెళ్ళిరండి. అలా డౌట్ వచ్చేటట్టు మాట్లాడొద్దు, పిచ్చి ముఖం దానిలాగా. నేనేమన్నానండి? పాప గురించి అన్నిసార్లు అడుగుతుంది ఏంటి? మళ్ళీ రేపు వస్తుందంట. ఎలాగండి? గుర్తుపట్టేస్తుందేమో మన పాప కాదని. ఏం కాదులే, ఏదైతే అది అవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, జ్వరం వచ్చిందని మంచిగా తప్పించుకున్నావు. లాస్ట్ మూమెంట్ లో ఏం చెప్తావో ఏమో అని నా కాలు చేతులు కూడా వణుకుతున్నాయి తెలుసా. ఏదైతే అది అవుతుంది. చూద్దాం పద, పాప పడుకోనుందా లేసిందా? మమ్మీ మమ్మీ ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? ఫీవర్ తగ్గిందా కొంచెం? తగ్గింది లేరా? నీ పెళ్ళాము నీ కూతురు ఉంటే చాలు, నేనెందుకులే నీకు. అయ్యో, అట్లెందుకు అంటున్నావు మమ్మీ? హాస్పిటల్కి వెళ్దామంటే నువ్వు రాలేదుగా. ఇంటికే డాక్టర్ వస్తాడు, నేను టాబ్లెట్లు తెప్పించుకున్నాను అన్నావు కదా. అంతేలే, పెళ్ళాంకు కడుపు నొచ్చినా, కాలు నొచ్చినా, తల నొచ్చినా పెళ్ళాన్ని పట్టుకొని హాస్పిటల్కి కారు తీసుకొని ఉరుకుతావు కదా. తల్లికి వస్తే అలా ఎందుకు చేస్తావు? కానీ పెళ్ళాంకి ఏదైనా కానీ చిటుక్కున హాస్పిటల్ గుర్తొస్తుంది.
ఏదైనా గుర్తొస్తుంది. పెళ్ళాము అంటే బెల్లం, తల్లి అంటే అల్లం, అంతే కదరా. అట్లా కాదు కానీ మమ్మీ, నీకు వస్తే నేను హాస్పిటల్కి తీసుకెళ్తా, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తా. నీకంటే నాకు ఎవరు ఎక్కున్నారు మమ్మీ. నీతో ఓ విషయం మాట్లాడదామని వచ్చిన. హెడేక్ అన్నావు కదా, ఫీవర్ లాగుంది కొంచెం అన్నావు కదా, తగ్గిందా లేదా అని చూస్తున్నా వచ్చి. చెప్పు, ఏదో మాట్లాడదామని వచ్చినట్టున్నావు కదా, ఏందో చెప్పు. అదే మమ్మీ, హరిత వచ్చింది మధ్యాహ్నం. నిన్ను వెతుక్కుంటూ నేను మైత్రి కూర్చొని ఉన్నాం, టీవీ రూమ్ లోకి వచ్చింది డైరెక్ట్. మీరు చేసిన ఘనకార్యంకు హరిత ఇంటికి వస్తుంది. మీరు ఎవరినో పిల్లని ఎత్తుకొని వచ్చిరు కదా, ఆ పిల్ల కోసమే వస్తుంది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరో ఏమో, డైరెక్ట్ మనం ఇంత పరిచయం ఉండి ఎలా డైరెక్ట్గా అడగాలని చెప్పి రోజు ఏదో టీ తాగడానికి టైం పాస్ చేయడానికి వచ్చినట్టుగా వచ్చి చూస్తుంది. పాపను కూడా చూసిందంటే గుర్తుపడుతుంది, పక్క వాళ్ళకి అప్పగిచ్చేస్తుంది. నాకైతే సంబంధం లేదు, మీరు తెచ్చుకున్నారు మీకే తెలుసు, ఇంకా నాకైతే సంబంధం లేదు. ఈ విషయంలో నేను జోక్యం చేసుకోను. ఇక అది ఏదో జరిగిపోయింది మమ్మీ, మళ్ళీ దాన్ని నవ్వుకోవడం ఎందుకు. నేను వద్దంటే కూడా మైత్రి వినలేదు అప్పుడు. ఇప్పుడు ఇంకా పాపను మళ్ళీ ఇంత దగ్గరికి చేసుకున్న తర్వాత, ఇంత ప్రేమ పెంచుకున్నాక పోతే ఎవరికైనా బాధ అవుతుంది మమ్మీ. నువ్వే హరితతో ఎలాగైనా మాట్లాడు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏమన్నా ఇస్తాం డబ్బులు. నేను కూడా డైరెక్ట్ అడగలేనురా, హరితతో మాట్లాడలేను ఈ విషయంలో నేను. ఎందుకంటే ఆంటీ కూడా సపోర్ట్ చేస్తుంది ఇలాంటి పని చేసిన దానికి అని అనుకుంటుంది. నీకు ఇంతకు ముందే చెప్పాను, మీరు ఏమైనా చేసుకోండి, నాకైతే సంబంధం లేదు. తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోని. హలో పంతులు గారు, చెప్పండి. భార్గవమ్మ గారు నమస్తే అండి. నమస్తే పంతులు గారు, చెప్పండి. అదే అమ్మా, మీరు సంబంధం గురించి చెప్పారు కదా, అది మాట్లాడదామని కాల్ చేశానండి. చెప్పండి, ఏమన్నా సంబంధం దొరికిందా? అవునండి, ఇక్కడ రామాపురం అనే విలేజ్ లో మంచిగా చదువుకున్న అబ్బాయి ఉన్నాడు. వ్యవసాయం కూడా చేసి ఉండాలన్నావు కాబట్టి వ్యవసాయం ఉంది, చాలా వాళ్ళ దగ్గర పెద్ద ఇల్లుంది, అన్ని రకాల నువ్వు అనుకున్నట్టు లక్షణాలు ఉన్నాయి అబ్బాయి దగ్గర. అయితే రేపు అమ్మాయిని చూసుకోవడానికి వస్తానని అన్నారు వాళ్ళు. అయితే మీకు మాట చెప్దామని ఫోన్ చేశానండి. ఓ అవునా పంతులు గారు, సరే అండి, మంచి మాట చెప్పారు. ఖచ్చితంగా రమ్మనండి. నేను కూడా అమ్మాయితో చెప్పాలి, కోడలతో కొడుకుతో కూడా చెప్పాలి. విషయాలన్నీ మాతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. మీరైతే వాళ్ళతో చెప్పేయండి, రమ్మని చెప్పేయండి. సరేనండి, మరి అన్ని ఏర్పాట్లు చేసుకోండి. రేపు పొద్దున్న 11 గంటల వరకు పెళ్లివారు వస్తారు. సరే పంతులు గారు, మంచిదండి. ఎవరు మమ్మీ, నాకు చెప్పకుండా చెల్లెలకి సంబంధాలు కూడా చూసేస్తున్నావా? అవురా, మరి నీవు నీ పెళ్ళాము నీ కూతురు నువ్వు సంసారం నడిపిస్తున్నావు కదా, నేను బాధ్యత చూసుకోవాలి కదా. మరి సంజనకు పెళ్లి చేసే బాధ్యత ఎవరిది? నువ్వంటే పట్టించుకుంటలేవు సంసారం, మరి నేనైనా చూసుకోవాలి కదా. అట్లా ఎందుకంటావు మమ్మీ, మన దగ్గర ఏం తక్కువైంది? చెల్లెలకి మంచి సంబంధం చూసి మంచిగా పెళ్లి చేసిద్దాం. నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు చెప్పు. నేనేమన్నా ఈ విషయంలో ఏదైనా మాట్లాడినా నీతోని? సరే సంజనకి ఈ విషయం చెప్పాలి. ఒకసారి సంజనని తీసుకొని రాపో. ఈ నుంచే పిలుస్తానుండు, ఒక నిమిషం. సంజన, చెప్పండి అన్నయ్య, ఎందుకు పిలిచారు? రేపు నువ్వు కాలేజీకి వెళ్ళొద్దు. ఎందుకన్నయ్య, ఎందుకు వెళ్ళొద్దు కాలేజీకి? రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మన ఇంటికి. ఎవరికి పెళ్లి? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే మీ వదిన నన్ను ప్రాణాలతో ఉంచుతుందా? ఎందుకు మమ్మీ, ఎవరికి అడిగి అరేంజ్ చేస్తున్నారు నా పెళ్లి చూపులని? నేను అసలు చేసుకొని పెళ్లి, నేను ఇంకా చదువుకోవాలి. చదువుకో ఎవరైనా వద్దన్నారా నిన్ను? చదువుకుని పెళ్లి అయినాక కూడా చదువుకోవచ్చు, ఇప్పుడు కూడా చదువుకోవచ్చు. ఇప్పుడు కాగానే పెళ్లి చూపులు కాగానే పెళ్లి చేస్తున్నారా? టైం పడుతుంది. పెళ్లి చూపులలో అయితే వస్తారు, చూసుకుంటారు, పోతారు. నాకైతే సంబంధం లేదు. పెళ్లి వాళ్ళు వస్తే ఏమన్నా మాట్లాడుకోండి, ఎవరైనా చూపించుకోండి, అన్నయ్యని చూసి వెళ్ళిపోతారు పెళ్లి వాళ్ళు. నాకైతే సంబంధం లేదు, నేను కాలేజీకి వెళ్తా అంతే. ఏంటి చెల్లెలు అలా మాట్లాడకుండా ఒకటే మాట చెప్పేసి వెళ్ళిపోతుంది? ఏదో తేడాగా ఉందే. ఏమైందే పోషక్క, అట్లా వండుకున్నాడు తనా? ఏమైంది తనకు అట్లా వండుకున్నాడు అంటున్నా? అయ్యో గట్లెందుకు కొట్టినవే, ఊకే కొడుతూనే ఉంటావు ముసలోన్ని, నెగిలనిచ్చేటట్లేవే పోషక్క నువ్వు. ఏదో ఇంత పోయి
కు కళ్ళు తాగుకుంటానో ఇంత పండ్లు తినుకుంటానో కూర్చున్నాడేమోనే. దానికే కొట్టాలనా నువ్వు పోషక్క, నాకు అర్థం కాదు. గంతగానం కొడుతుంది కాలు చేలు తిరిగిపోయి మంచాల పడతానా. ఇప్పుడు నీకు మళ్ళా బల్ల కడుకోకడా గడ్డి కోసుకొచ్చుడు అవన్నీ వాళ్ళు చేస్తారే. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు పట్టుకుంటావా పోషక్క, నాకు అర్థం కాదు. నీ మోని మీద నీకు నమ్మకం ఉండాలి. ఇంత టైం పాస్ కు పోయి కూర్చున్నానవ్వా అన్నాడు మొన్న నాకు కనబడి. పాపం మంచం మీద పడేదాకా కొడుతీవి కదనే పోషక్క. నువ్వు మొన్న ఏడ్చుకుంటూ కూర్చుంటే పాపమని జాలి పడి వస్తుంది. నేనున్నా కాబట్టి గల్లీలా అందరి దగ్గరికి పోయి అరుచుకొని వస్తా ఎవరికి ఏమైనా గాని. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చినావు. ఎవరమైనా మంచిగా ఉంటేనే వస్తారు. మూలకు మొత్తం అడ్డం పడ్డంకి ఎవ్వడు వాడు మొగడే అవుతాడు. అట్లాంటిది ఈ ముసల్దానా పోయి వాడు ఆ సమ్మక్క దగ్గర సరసాలు ఆడుతున్నాడు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని గుడుగుప్ప అంట కూర్చోవాలి. ఈ కొనాకు ఎవడు రాడు పోడు, వస్తే నువ్వే వస్తావు. దానికి ఏ ముసల్దానానికి దానికి ఓసి వస్తున్నది. దాన్ని జుట్టువాడు జాడియాలనుకున్నా గాని ఇక ఎందుకు ఈ ముసలి ఇట్లా అనిపోయింది కొట్టిపోయింది అంటారా అనుకుంటున్నా గాని, లేకపోతే ముందు దాన్ని జాడియాలి. అవునే నిజమే కావచ్చు, కానీ ఒకరికొక్కలమిగా గల్లీలు ఉన్నప్పుడు మాట్లాడుకుంటాము ఉంటాము కూసుంటాము. ఎవరికన్నా ఏమన్నా అయిందంటే 4 ముచ్చట్లు ధైర్యం చెప్తాం గాని ఆ విషయం పక్కన పెట్టు. గాని తనకిప్పుడు అడ్డం పడ్డాడు. నువ్వే చేయాలి కదనే మళ్ళా. మీదికి లేస్తాడా ఇప్పుడు? ఆయనకి ఇంకొక వారం 10 రోజులైనా కూడా లేచేటట్లేడు. కాలు మొత్తం వంకర పోయిందగో పాపం. నువ్వు కూడా గట్లెందుకు చేస్తావే? అటు ఇటు ఏంటి తిరగబోతావే? తిన్నది కూడు పైకి పట్టకుట్ట అటు ఇటు తిరగబోయి దాంతో తన్నులు తిని మూలకు వంటవు. నేనేకోలేనవ్వా, ఆడపోయి ఉట్టిగా టైం పాస్ అయితలేదంట అని కూర్చున్నా. ఇంకా దబ్బునే వచ్చిన 6 గంటల కల్లా ఇంటికి వచ్చాకల్లా చీపురు గట్ట పట్టుకొని ఇంటి ముంగట కూర్చున్నదవ్వా. 4-5 ఉతికింది కట్టె పుల్లలోలే. నా కాళ్ళు పుట్టుక్కుమని ఇరిగిపోయినాయి అవ్వా. ఏం చేతు? అయ్యో గజ గజ వణికిపోతున్నాడే పోషక్క. నువ్వు గింత పని చేస్తావు అనుకోలేనే నేను. ఏమన్నా తినబెట్టినవా లేదే ముసలోనికి? తిన్నవా పోషన్న? ఏమన్నా తిన్నవా? తిన్ననవ్వా. రొట్టె ముక్క తెచ్చిచ్చింది, సగము తిన్నా. తిని పడుకున్నా. ఇగో ఈ నడుము ఈ కాలు అస్సలు లేస్తలేదు. తనని చూస్తే నాకైతే బాధ అవుతుంది పోషక్క. నువ్వేమన్నా అనుకో, నన్ను తిట్టినా సరే, నువ్వు లాస్ట్కు నా మీద సాపిచ్చినా సరే గాని తనకు గంతగానం కొట్టినవు. మొత్తమే లేస్తలేడు. గునుకు గునుకు పోయేటోడు అలా మాట్లాడించుకుంటా చాయ్ తాగుకుంటా కూసునేటోడు. గట్ల చేసినవేమే నువ్వు? నాకైతే నచ్చలేదే పోషక్క నీ పద్ధతి. ఏమన్నా గానే బుక్కెడు పెట్టు, అన్నం పెట్టు. ఇక దంగుతాయి ఆ రొట్టె ముక్కలు. అన్నం పెట్టు జరంతా. గంజో ఏదో కాసిపోయి పాపం. అందరికి మంచిగానే మాట్లాడుకుంటూ పోతాడు తన. సరే మరి ఇక నేను పోయేస్తా. తినబెట్టింత పాపము వణుకుతున్నాడు తన. ఇంత దుప్పటి కప్పు. ఏమన్నా వేడివేడిగా తినబెట్టు. ఇక అయింది అయిపోయింది. ఇక దాన్ని తలుసుకొని ఏం చేస్తాం గాని మళ్ళోసారి ఓడిగా భయంలో పడ్డాడు గాని ఇక మళ్ళీ ఏమన్నా ఓకు. మళ్ళీ వస్తా గాని సాయంత్రం. సిగ్గున్నారా నీకు? ఆ సమ్మక్క దగ్గరికి పోయికుట్టా కళ్ళు తాగుకుంటా బజ్జీలు తినుకుంటా తైతక్కలాడుతున్నావు. ఇంకా నరసాముంగట ఇగో ఏం చేయలేదు, నేనేం మాట్లాడలేనని ఒకలవాడుతున్నావేమ్రా ముసలిగాడిగా? నేను ఉట్టిగానే పోయి కూర్చుంటానే, నేనేం చేయలేదే.
సార్కి నా మీద మనసుంది గాని నేనేం చేయలేదే, గట్ల మాట్లాడకు, నన్ను కొట్టకు ఇంకోసారి. పోయినావని తెలిసిన మళ్ళా దాని దగ్గర ముచ్చటాడిన కళ్ళు రాయినా నీ కథలన్నీ నాకు తెలుస్తాయి అనుకుంటున్నావు గాని తోలి చెండలు ఆరేస్తా. ఇప్పుడు కనుక ఒక్క దెబ్బతో గుడ్డు పెడుతుంటివి గాని పోనీలే అని కాలు చేతులు ఇట్లా ఎటట్టు చేసిన నేను కావాలని మూలకు పడ్డావనుకో ఎటు తిరగవు. ఏ పోయా, నేను మళ్ళీ ఎందుకు పోతా, నా పానం మీదకి ఎందుకు తెచ్చుకుంటా, నువ్వు గట్లెందుకు మాట్లాడతావే పోసి, నిన్ను కాదని నేను ఎక్కడ పోతానే నాకు అర్థం కాదు, నీ గురించి నాకు తెలియదాయే.